హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు. సో ఫ్రెండ్స్, మనకి ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ స్టోర్స్ డిపోర్ట్ నుంచి గ్రూప్ సి సివిలియన్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. సో ఇందులో మనకి లోయర్ డివిజన్ క్లర్క్, ట్రేడ్స్మెన్ మేట్ ఉద్యోగాలు అనేది ఉండడం జరిగింది. సో మొత్తం లోయర్ డివిజన్ క్లర్క్లు వచ్చి 2 ఉన్నాయి, ట్రేడ్స్మెన్ మేట్లు 2 ఉన్నాయి. సో దీనికి ఎవరైనా ఇండియన్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. మేలు ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఆంధ్ర తెలంగాణ వాళ్ళు ఇద్దరు కూడా దీనికి అప్లై అనేది చేసుకోవచ్చు. అయితే మనకి ఇక్కడ సో మొత్తం 2 పోస్టులు ఉన్నాయి. ఇందులో లోయర్ డివిజన్ క్లర్క్ 2 పోస్టులు ఉన్నాయి. ఇందులో జనరల్ ఒకటి ఉంది, ఓబీసీ ఒకటి ఉంది. సో ఈ ఎస్సీ ఎస్టీ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ ఎక్స్ సర్వీస్ మెన్ సో జనరల్ ఏదైతే ఉందో దానికి అప్లై అనేది చేసుకోవచ్చు. వాళ్ళకి ఇక్కడ పోస్టులు లేవు కదా అని వాళ్ళు అప్లై చేసుకోవడానికి అవకాశం లేదు అనుకోవద్దండి. జనరల్లో ఉండడానికి పోటీ అనేది పడవచ్చు. అయితే వాళ్ళకి రిజర్వేషన్స్ అనేవి వర్తించవు. ట్రేడ్స్మెన్ మేట్ కూడా సేమ్ అనేది ఇక్కడ వర్తించడం జరుగుతుంది. ఓకే, సో నెక్స్ట్ మనకి 18 నుంచి 25 సంవత్సరాల మధ్యలో ఉన్న జనరల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. 18 నుంచి 30 సంవత్సరాల మధ్యలో ఉన్న ఓబీసీ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ లేదు, ఎందుకంటే వాళ్ళకి పోస్టులు ఇక్కడ రిజర్వ్ చేయబడలేదు. నెక్స్ట్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ఇంటర్మీడియట్ లేదా ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ అనేది పాస్ అయి ఉండాలి. అలాగే స్కిల్ టెస్ట్ అనేది ఒకటి నిర్వహిస్తారు లోయర్ డివిజన్ క్లర్క్కి. అదేంటి అంటే ఇంగ్లీష్ టైపింగ్ మీకు 35 వర్డ్స్ పర్ మినిట్ వచ్చి ఉండాలి, లేదా హిందీ టైపింగ్ వస్తే 30 వర్డ్స్ పర్ మినిట్ వచ్చినా పర్లేదు. శాలరీ విషయానికి వస్తే 19,900 నుంచి 63,200 వరకు మీకు శాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇది 7th CPC ద్వారా, లెవెల్ 2 7th CPC ద్వారా. నెక్స్ట్ ట్రేడ్స్మెన్ మేట్ విషయానికి వస్తే మెట్రికులేషన్ 10th క్లాస్ లేదా ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఉంటే అప్లై చేసుకోవచ్చు. దీనికి ట్రేడ్ టెస్ట్ అనేది కండక్ట్ చేశారు. 40 kgs వెయిట్ని 100 మీటర్స్ 60 సెకండ్స్లో తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ మనకి శాలరీ విషయానికి వస్తే 18,000 నుంచి 56,900 వరకు మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. సో నెక్స్ట్ మనకి ఇక్కడ సో అప్లికేషన్ ఫార్మాట్ ఎలా ఉంటుంది, దీన్ని ఎలా సెండ్ చేయాలి అన్ని డీటెయిల్స్ మీకు తెలియజేస్తాను. సో వన్స్ మీరు పోస్ట్కి సెలెక్ట్ అయితే ప్రొబేషన్ పీరియడ్ అనేది చేయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ TA అండ్ అకామిడేషన్ కూడా వాళ్ళే కల్పిస్తామని ఇక్కడ మనకి మెన్షన్ చేశారు. ప్లేస్ ఆఫ్ వర్క్ వచ్చి మనకి ఇక్కడ మెన్షన్ చేశారు ఎక్కడ ఉంటుంది అని. పూణేలో మీకు జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది, ఎక్కడే మీకు జాబ్ అనేది రావడం జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చి మనకి మీరు ఏ అడ్రస్కి సెండ్ చేయాలి అనేది కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. ద కమాండింగ్ ఆఫీసర్ ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ స్టోర్స్ డిపోర్ట్ 20 మహెన్షా రోడ్ పూణే 411001. దీనికి ఈ అడ్రస్కి మీరు మీ అప్లికేషన్స్ అనేవి సెండ్ చేయాలి. సో అప్లై చేసుకున్న వాళ్ళందరికీ హాల్ టికెట్స్ అనేవి రావు. షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ మాత్రమే వీళ్ళు హాల్ టికెట్స్ అనేవి పంపించడం జరుగుతుంది. సో హాల్ టికెట్ వస్తే మీకు సగం జాబ్ అనేది రావడం వచ్చినట్లే ఇక అని చెప్పుకోవచ్చు. ఓకే, సో నెక్స్ట్ కాల్ అడ్రస్ అన్నీ మీ అడ్రస్కి అనేది పంపిస్తారు. సో మీరు ఏదైతే అప్లికేషన్లో అడ్రస్ ఇస్తారో అది కరెక్ట్గా ఇవ్వడానికి ప్రయత్నించండి. అలాగే మనకి లాస్ట్ డేట్ వచ్చి దీనికి అప్లై చేసుకోవడానికి చూడండి. లాస్ట్ డేట్ ఆఫ్ రిసిప్ట్ ఆఫ్ అప్లికేషన్ వచ్చి 21 రోజుల్లోపు అప్లై చేసుకోవాలి. ఎంప్లాయ్మెంట్ న్యూస్లో వచ్చిన 21 రోజుల్లోపు అప్లై చేసుకోవాలి అని మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. సో 21 రోజులు అంటే మనకి చూడండి, ఈ ఎంప్లాయ్మెంట్ న్యూస్ వచ్చి 14-20 మధ్యలో రావడం జరిగింది. ఓకే, 14-20కి సంబంధించిన ఎంప్లాయ్మెంట్ న్యూస్. అయితే దీనికి అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చి ఆగస్టు 5వ తేదీలోపు మీరు పంపించాలి. ఆఫ్లైన్ అప్లికేషన్స్ ఈ అడ్రస్కి ఆగస్టు 5వ తేదీలోపు పంపించాలి. ఈ అడ్రస్కి పంపించాలనేది ఆల్రెడీ నేను మీకు తెలియజేశాను. ఓకే, సో నెక్స్ట్ దీనికి సంబంధించి అప్లికేషన్ ఫార్మాట్ ఏ విధంగా ఉంటుంది అనేది కూడా మీకు తెలియజేస్తాను. సో ఇక్కడ మనకి ఇక్కడ కింద ఇచ్చారు కదా, సో ఇది అప్లికేషన్ ఫార్మాట్. ఇక్కడ మనకి అడ్రస్ కూడా మెన్షన్ చేశారు. అండ్ ఈ సెల్ఫ్ అటెస్టెడ్, మీరు దీన్ని ప్రింట్ తీసుకొని సెండ్ చేయడానికి అవకాశం అనేది లేదు. ఓన్లీ దీన్ని మీరు ఈ ఫార్మాట్లో టైప్ చేసుకొని పంపించవలసి ఉంటుంది. ఓకే, సో ఇక్కడ ప్రొఫార్మా ఫర్ అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్, మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో అది ఇక్కడ రాయాల్సి ఉంటుంది. సో ఆల్రెడీ మన ఛానల్లో నేను ఒక వీడియో అప్లోడ్ చేశాను. సో ఆఫ్లైన్ అప్లికేషన్స్ ఎలా సెండ్ చేయాలి, ఎలా ఫిల్ చేయాలి అనేది పూర్తి వివరాలతో సహా నేను అందులో తెలియజేయడం జరిగింది. సో ఏ డాక్యుమెంట్స్ పెట్టాలి అది కూడా పూర్తి వివరాలు అనేది మెసేజ్ చేయడం జరిగింది. ఆ వీడియో చూస్తే మీకు ఫుల్ డీటెయిల్స్ అనేది రావడం జరుగుతుంది. ఓకే, ఆ వీడియో లింక్ని ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను ప్రొవైడ్ చేస్తాను. సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి వివరాలు. మరిన్ని ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ కోసం తప్పకుండా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత వచ్చే బెల్ ఐకాన్ ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈ వీడియోని తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.